ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. లక్ష్మణరాయ నిర్యాణము నాలో చాలా కలత కలిగించింది. మనము శాశ్వతములని భావించేవి ఏవీ శాశ్వతములు కావేమో సుమా అనిపించింది. ఎప్పుడేమి జరుగుతుందో చెప్పలేము. ఆటగా బ్రతుకు గడిపే సౌఖ్య జీవనం, నా వంటి జీవనం టక్కున ఏ నిమిషం సమాప్తి అయినా కావచ్చును అనుకున్నాను. అది భయం కాదు, అతి తీవ్రమైన ఆలోచన, చిత్తావేదన. ఇలా చింతిస్తున్న నాకు మానవీయురాలైన ఒక వ్యక్తి ఒకప్పుడు చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చింది. ఆమె చాలా విద్యావంతురాలు. తాత తండ్రి కూడా పండితులు. తన 8వ ఏట నుంచి తండ్రి వద్ద సంస్కృతము తెలుగు అభ్యసించారు. నిజానికి నాకు తెలుగులో ఎక్కువ అభిరుచి కలగడానికి, నాకు తోచినది వ్రాయడానికి కావలసిన ఆత్మవిశ్వాసం కలగడానికి ఆమె ప్రోత్సాహమే కారణం. నాకు వరుసకు పినతల్లి ఆమె. మా వాళ్ళింట్లో పెళ్లిలో కలుసుకున్నాను ఆమెను మొదట నేను. ఆమెకు గల భాషాజ్ఞానము, విద్యాసంపద, సంగీతాభిరుచి చూచి ఆశ్చర్యపోయాను. ఎన్నో విశేషాలు చెప్పారు. నాకు కృష్ణ కర్ణామృతము, భర్తృహరి సుభాషితము గురించి ఆమె చెప్పగానే విని నేను ఆ గ్రంథాలను చదవసాగాను. ఒకరోజు మాటల సందర్భంలో ఆమె తనకు కొన్నేళ్ల క్రితం కలిగిన భర్తృవియోగం గురించి చెబుతూ, పిడుగు వంటి వార్తను ఆమెకు తెలియజేసే ముందు మహాజ్ఞాని అయిన ఆమె తండ్రి యథా కాష్ఠంచ కాష్ఠంచ అంటూ ఆమెకు బోధింపయత్నించారు అన్నారామె. ఆ మాట భావమేమి అని నేను అడుగగా, అరణ్యవాసంలో ఉన్న శ్రీరామునికి దశరథ నిర్యాణం గురించి తెలియజేయగా తమ్ముడు భరతునితో శ్రీరాముడు చెప్పిన మాట వాల్మీకి శ్లోకం అంటూ శ్లోకం చదివారు. యథా కాష్ఠంచ కాష్ఠంచ సమయేతాం మహోదధౌ సమత్యచ వ్యపేయేతాం తద్వద్భూత సమాగమం. సముద్రంలో కొట్టుకు వస్తున్న 2 కట్టెలు తడిసి ఒకదానినొకటి అంటుకుపోతాయి. అల్లా కొంత దూరం జంటగా వెళ్ళాక అలల మోదుకో విపరీతపు గాలి వల్లనో అవి విడిపోతాయి. ఒకటికొకటి దూరమైపోయి ఇంకా మళ్ళా కలుసుకోవు. ఈ లోకంలో మన సంయోగ వియోగాలు ఇలాగే ఉంటాయి అన్నారామె. ఈ ఉపమానం చిరస్థాయిగా ఉండిపోయింది నా మనస్సులో. మరికొన్నాళ్లకు, ఎన్నో ఏళ్లకు కథ వ్రాస్తూ ఆ దృశ్యాన్ని వర్ణించాను కూడా. అనేక విషయాల గురించి మానసికంగా తీవ్రమైన ఆందోళనకు లోనైన సుకుమార్ ఆప్త స్నేహితునితో సహవాసం వల్ల కొంత ఉపశాంతి కలుగుతుందేమోనని మిత్రుడు సంపత్ను చూడ్డానికి వెళ్తాడు శ్రీరంగం. సంపత్తు, అతని భార్య మంగళం ఆదర్శ దంపతులు సుకుమార్ దృష్టిలో. అతను శ్రీరంగం చేరేసరికి సంపత్ పనిమీద పొరుగురికి వెళ్ళుంటాడు. కాని ఆమె తన భర్త ప్రాణస్నేహితుణ్ణి ఉచిత రీతిని ఆదరిస్తుంది. వారిద్దరూ ఊరు చూడ్డానికి వెళ్తారు. శ్రీరంగానికి కొంచెం ఎగువని ముక్కాంబు అనే చోట అఖండ కావేరీ నది 2 పాయలై, ఒక పాయ కొల్లడంగానూ ఒక పాయ కావేరిగానూ ప్రవహిస్తుంది. అది చాలా అందమైన ప్రదేశం. చూడ్డానికి అందరూ వెళ్తూ ఉంటారు. సుకుమార్, మంగళం నదులు 2 పాయలయ్యే చోట గట్టు అంచున నిలబడతారు. ఇక గట్టు లేదు. ఎదుట అఖండ కావేరి. కుడివైపు కొల్లడం పాయ, ఎడమవైపు కావేరిపాయ. గలగలమంటూ నీరు ప్రవహించిపోతోంది. చటుక్కున ఆమె అటు చూడండి అంటూ అఖండ కావేరికేసి చూపుతుంది. 2 వెదుళ్ళు కొట్టుకు వస్తున్నాయి. పైన ఎక్కడో నీటి ఒడ్డున ఉన్న వెదురు డొంక గట్టు కోసుకుపోయింది కాబోలు. 2 వెదుళ్ళు ఒకదాన్ని ఒకటి అంటిపెట్టుకుని వస్తున్నాయి అతి వయ్యారంగా. జంట వెదుళ్ళు ఎంత దూరాన్నుంచి వస్తున్నాయో అంటాడు సుకుమార్. చూడండి చూడండి అంటూ
ఆమె మరీ నీటి అంచుకు పరిగెత్తుతుంది. ఆమె వెనకాల గబగబ వెళ్ళిన అతని కళ్లకు వింత దృశ్యం కనబడుతుంది. నదీ ప్రవాహంలో సరిగా తమ వైపే వస్తున్న ఆ జంట వెదుళ్ళు, నదీ ప్రవాహంలో సరిగా తమ వైపే వస్తున్న ఆ జంట వెదుళ్ళు ఇక 10 బారలు కలిసి వచ్చి ఒక్క క్షణం నిదానించినట్టు ఆగి చటుక్కున విడిపోతాయి. ఓ గడ కొల్లడంలోకి వెళ్తుంది, ఓ గడ కావేరిలోకి వెళ్తుంది. చూస్తూ ఉండగా వాటి రెండింటి మధ్య ఒక గోడ, పెద్ద గోడ, అంతకంతకు మైళ్ల పర్యంతం వెడల్పయ్యే గట్టు. ఇది సుకుమార్కి గొప్ప గుణపాఠంగా తోస్తుంది, ఎంతో మనోబలం ఇస్తుంది. ఆ తరువాత ధైర్యంతో జీవిత సమస్యలను ఎదుర్కోగలుగుతాడు. మైలవరం నాటకం వచ్చింది. ఈ రాత్రి సావిత్రి నాటకం చూద్దాం రండి అని కూడా ఉన్నవారు బలవంతం చేసి తీసుకువెళ్లారు. నాకు మాత్రం ఏమాత్రమూ వెళ్లాలని లేదు. కాని హాస్టల్లో నిత్యమూ ప్రతిధ్వనించే పోవుచున్నాడే అనే రాగమాలిక, ఈశ్వర సంకల్పము, పోయెనయ్యో ఇప్పుడు ననుబాసి అనే సత్యవంతుని పాటలు అసలు నటులు పాడుతూ ఉంటే ఎలా ఉంటుందో చూదురుగాని అంటూ ఒప్పించి తీసుకువెళ్లారు. నాటకం చూచిన కొద్దీ నాకు కొండంత కోపము, ఎంతో దుఃఖము వచ్చాయి. మన రంగస్థలం ఇంతటి హీనస్థితిలో ఉన్నందుకు దుఃఖము, ఈ నటులు ఏమాత్రమూ ఔచిత్యం పాటింపకుండా నటిస్తున్నందుకు కోపము. ఇక పాటలు, గుయ్యమనే త్రొక్కుడు హార్మోనియం శృతితో కలియడానికి గొంతు చించుకుంటూ పాడే ఆ పాటలు ఏమాత్రం అభినయ సంపద ఉన్నా రూపుమాపుతున్నాయి. కథ విషయంలో అసలు పురాణంలో ఎలా ఉన్నదో గాని ఇక్కడ మాత్రం పతివ్రతామ తల్లి అయిన సావిత్రి తన మహిమ వల్ల కాక కేవలం ఒక లా పాయింట్ మీద యముణ్ణి సాధించడం నాకు ఏమీ సబబుగా తోచలేదు. ఈమె విడవకుండా రాగమాలిక పాడుతూ అతన్ని వెన్నాడుతూ ఉంటే ఎలాగైనా వదిలించుకోవాలని వరాలిస్తాడు. ఒక్కొక్క వరం కృతజ్ఞతతో అందుకుంటుంది గాని యముని మాత్రం విడువదు. 3వ వరం తనకు పుత్రులు కావాలని. ఈవిడ వెళ్ళిపోతే చాలని ముందు వెనకల ఆలోచించకుండా ఆమె అడిగి అడగడంతోనే సరే ఇచ్చాను ఇక వెళ్ళు అంటాడు. ఆగు యముడా అంటుందామె. ప్రేక్షక వర్గంలో ఎవరో కేక వేసినట్టు యముణ్ణి భలే టోపీ వేసింది సావిత్రి. పరమ సాధ్వి, భర్త లేనిదే ఆమెకు పుత్రులెలా కలుగుతారు? సర్వసాక్షికి మాత్రం ఈ మాత్రం తెలియకపోవడం ఆశ్చర్యమే. అయినా ఈ పన్నాగం నాకు నచ్చలేదు. ఈ నాటకం కంటే ఇంకా ఆ రోజుల్లోనే గుడిపాటి వెంకటచలం వ్రాసిన సావిత్రి చాలా బాగుంది. రచన, సంభాషణ గమనము అలా ఉండగా అతను అద్భుతమైన ఊహ చూపించారు. సావిత్రికి భర్త పైన ఉండే నిశ్చలమైన ప్రేమను పరీక్షిస్తాడు యముడు. నరకం అవి చూపించి కాదు, ఒక ప్రమదావనం సృష్టించి. అందు సత్యవంతుడు మరెవరో అందకత్తెతో సరస సల్లాపాలు ఆడుతున్నట్టు సావిత్రికి చూపిస్తాడు. కాని అంత మాత్రం చేత ఆమె ప్రేమ చలించదు. అవసరమైతే యముని చంపి అయినా తన భర్త ప్రాణం సంపాదించాలని దీక్ష ఉన్న వీర వనితగా చిత్రిస్తారు వెంకటచలం. వెంకటచలం కథ చిరపరిచిత గాథలకు చాలా దూరమై కొన్ని చోట్ల చాలా విప్లవాత్మకంగా ఉన్నా ఈ రచనే బాగుందనిపించింది నాకు. గుడిపాటి వెంకటచలం వ్రాసిన కొత్త నాటకం పద్మరాణి తీసుకువస్తున్నాను నీకు చదివి వినిపించడానికి అని వ్రాసి ఆ సాయంత్రానికి విశాఖపట్నం నుంచి నా వద్దకు వచ్చాడు మా బావ వెంకటకృష్ణారావు. స్టేషన్లో రైలు దిగి బండెక్కగానే మొదలుపెట్టాడు వెంకటాచలాన్ని గురించి చెప్పడం. తెల్లవార్లు అతని ప్రస్తావనే మా ఇద్దరికీ. పద్మరాణి చాలా ఆధునిక ధోరణిని నడచిన నాటిక. రంగస్థల నిర్దేశం కూడా బెర్నార్డ్ షా, ఆస్కర్ వైల్డ్ల పద్ధతిలో ఉంటుంది. ఇంకా పాత్రలు మాట్లాడే భాష జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. మనలాగే ఆలోచిస్తూ, మనలాగే బాధపడుతూ,
మనలాగే జీవిత సంగ్రామంలో జయాపజయాలు పొందుతున్న వ్యక్తులను రంగస్థలంపైన చూడగలిగితే నాటకం ఎంతో రాణిస్తుంది అనుకున్నాను. పద్మరాణితో పాటు వెంకటచలం చిత్రాంగి కూడా తెచ్చాడు మా బావ. ఈ నాటకానికి ధర్మవరం వారి ధర్మమా అని మనకు అలవాటైన విషాద సారంగధర నాటకానికి అన్ని విధాలా తేడా ఉంది. అసలు వెంకటచలం నాటకం పేరులోనే ఉంది అతని ప్రతిభ. ఈ గాథ నిజంగా సారంగధర గాథ కాదు, ఇది చిత్రాంగి విషాదగాథే. ఉత్తమ నాటికకు కావలసిన లక్షణాలన్నీ కనిపించాయి నాకు వెంకటచలం రచనలో. తగిన నటులు, తగిన రంగస్థల పరికరాలతో నటిస్తే ఎంతో గొప్పగా ఉంటుంది అనుకున్నాను. తను పోషించిన పాత్రలతో ఎంతో విశ్వజనీనత చూపించగలిగారు. పాశ్చాత్య సాహిత్య సంపదతో మన భాషలో, మన భావాలలో ఎంతటి అగత్యమైన మార్పు తేవచ్చునో నిరూపించారు వెంకటచలం. అందుకే మహనీయులు గిడుగు రామ్మూర్తి పంతులు ఆయన్ను అంతగా మెచ్చుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో చిత్రాంగి పాత్రను విమర్శిస్తూ తణికెళ్ల వీరభద్రుడు వ్రాసిన వ్యాసం గురించి చెప్పాను మా బావతో. నిజంగా చాలా గొప్పగా వ్రాసారాయన. ఆ అభాగ్యురాలి మనోగత భావాలను చాలా చక్కగా చిత్రించారు. సాహిత్య సీమలో పాత్రలుగా వెలసిన వ్యక్తులను గురించిన విమర్శల ప్రస్తావన వచ్చినప్పుడల్లా వీరభద్రుని విమర్శ ఉదహరింపక తప్పదు. ఇక సంఘ సంస్కర్తగా వెంకటచలం ఆశయాలను గురించి కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం మా బావ నేను. గీచిన గీటు దాటి వెళుతూ ఉండటం వల్ల వెంకటచలము అతని స్నేహితులు పడుతున్న ఇబ్బందులను గురించి చెప్పాడు మా బావ. ఆ సందర్భంలో మా బావ వర్ణించిన వ్యక్తులను ఎవరినీ కూడా నేను ఇదివరలో కలుసుకోకపోయినా నాకు వారు పరాయివారుగా తోచలేదు. వారి అభిప్రాయాలన్నింటితోనూ నేను ఏకీభవించి ఉండకపోవచ్చు, కానీ వారి సాహసం నాకు నచ్చింది. సాహసంలో బాధ ఉంటుంది తప్పకుండా, కానీ సాహసం వల్ల నిజమైన సాధన అలవడితే అది మెచ్చుకోవాల్సిందే. ఉదయపు బండిలో మా బావ విశాఖపట్నం వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం నా బల్లపైన ఉన్న పద్మరాణి, చిత్రాంగి పుస్తకాలు చూచి, ఓహో వెంకటచలం పుస్తకాలా అన్నాడు స్నేహితుడు రామచంద్రరావు అరిపిరాల. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.